చికాగోలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. శ్రీ వేద ధర్మశాల బాలాజీ మందిర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించగా వివిధ పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీతా స్వయంవరం, శ్రీరామనవమి రోజున సీతారాముల నిశ్చితార్థం, తోమాల సేవలు, సీతారామ కళ్యాణోత్సవం, పట్టాభిషేకం వంటి ఉత్సవాలు దిగ్విజయంగా సాగాయి. ఈ వేడుకలకు ప్రముఖ ఎన్ఆర్ఐ కేకే రెడ్డి గ్రాండ్ స్పాన్సర్గా వ్యవహరించారు. అమెరికాలోని కార్పెంటర్స్ విల్లేలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ వేద ధర్మశాల బాలాజీ మందిర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సీతా స్వయంవర ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని చూడటానికి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. శ్రీరామనవమి రోజున సీతారాముల నిశ్చితార్థం మరియు తోమాల సేవలు ఎంతో వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమాలు భక్తులను భక్తి పరవశంలో ముంచెత్తాయి. సాయంత్రం సమయంలో జరిగిన హారతులు, తీర్థప్రసాదం కార్యక్రమాలు ఆలయాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చాయి. మార్చి 28న నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణాల మధ్య సాంప్రదాయ పద్ధతిలో ఈ కళ్యాణం నిర్వహించారు. మొదట సుందరంగా అలంకరించిన మండపానికి కళ్యాణమూర్తులను తీసుకొచ్చారు. అనంతరం మధుపర్క పూజ, కన్యాదానం, మాంగళ్యధారణ, బ్రహ్మముడి, సప్తపది వంటి క్రతువులను అర్చక స్వాములు జరిపించారు. వేద మంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాల మధ్య జానకీరాములు ఒకటయ్యారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణాన్ని తనివితీరా తిలకించి తన్మయులయ్యారు. అనంతరం దైవ దంపతుల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమాలు, పూజలు ఆలయాన్ని ఆధ్యాత్మిక శక్తితో నింపాయి. అలాగే సాయంత్రం జరిగిన తిరువీధి ఉత్సవం, ఉంజల్ సేవ, దీపోత్సవం భక్తులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, భక్తి గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విదేశాల్లో ఉన్న భారతీయ సంప్రదాయాలను ఎంత భక్తితో కొనసాగిస్తున్నారో ఈ కార్యక్రమాలు చూపించాయి. I have been conducting this Kalyanotsavam from past 10 years in Chicagoland. I used to remember Sundarakandam. Sundarakandam somehow turned my life into positive. That's why I want to Chicago community to have the same kind of energy spread all over the community, and they could be benefited by Sundarakanda Parayanam as well. That's why I thought, why don't we start our Ugadi, the new year for lunar people who follow lunar calendar, and then start Sundarakandam on that particular day, and then continue for 9 days, and at the end celebrate our Sundarakanda Parayanam with Sitaramma Kalyana Mahotsavam. And also Sri Ramachandra Swami Pattabhishekam. I want to complete the entire yajna by going through these 3 steps. Sundarakandam and also the Kalyanotsavam and Pattabhishekam Mahotsavam. Thank you all. మార్చి 29న రాముడికి రాజ్యపాలన అందిస్తూ శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాముల వారికి కిరీట ధారణ చేసి సింహాసనం మీద అధిష్ఠింపజేసి రాజ్యపాలన అందించే శుభ కార్యక్రమాన్ని జరిపించారు. అయోధ్యాధిపతి అయిన శ్రీరామచంద్రమూర్తిని చూసి భక్తజనం పులకించిపోయారు. ఈ సందర్భంగా శ్రీరామ కీర్తనలు, భజనలు, నృత్యాలు చేస్తూ ఆనంద డోలికల్లో మునిగి తేలారు. रसने फिबरे राम
It's been wonderful. I mean, as a younger generation, it's harder to get into all the stuff our parents have been doing. So getting to come here and be a part of this amazing thing is really transformative. So the first song is Mahaganapathim, and it's very traditional to open with the Ganapati song since that's the first god that you do puja to before anything, which is also what we did today. And then will be Samajavaragamna, which is a piece about the beauty of the world and the beauty of God. So focusing on that is really important as God is obviously one of the most beautiful things that we have in our life. And then I'll be ending with Sudamai Sudanadi, a piece on Namavaru and how she's wonderful. My name is Samyukta Viswanath. It was such a beautiful experience. The temple is beautiful. I'm so grateful and honored to have the opportunity to dance here. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన లక్షార్చన అత్యంత ఘనంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన మహాదాశీర్వచనం భక్తులకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది. ఇక హారతులు, తీర్థప్రసాదం కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ ఉత్సవాల ముగింపు కూడా ఎంతో భక్తిభావంతో జరిగింది. We have known Sri Narasimhachari for about 20 years or so, and whenever he conducts any temple, it is very spiritual, and then he explains the meaning of why he does what he does, and that makes everybody know the whole process even better. And we are very fortunate to have his temple and his guidance and spiritual leadership. Thank you. Very divine, very nice. I look forward to coming here every frequently. It's been wonderful, and I've been living in this area for about 20 plus years now. I know this is my first time here, but they've just brought Sri Rama to this place. It's been a very, very wonderful experience, and I'm looking forward to more events here at this temple. It's been wonderful, and over the years I've been coming. And Narasimhachari Garu, wherever he is to connect, like earlier it was connected in Naperville, now he is connecting in Serpentisville, just having some good time with the family. And my wife has been participating in one of most of the events here, and she is involved in the cooking team. So help her in the morning to prepare one of the dishes that she was involved, and now enjoying after Kalyanam, enjoying the food, whatever all other devotees have got it here, and having some good time with family and friends. ఇక సీతారాముల చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం సీతారాములను పల్లకిలో ఆసీనులను చేసి తెరువీధుల్లో ఊరేగించారు. మొత్తానికి అమెరికాలో జరిగిన ఈ శ్రీరామనవమి ఉత్సవాలు భారతీయ సంస్కృతి వైభవాన్ని మరోసారి చాటి చెప్పాయని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్గా వ్యవహరించిన ప్రముఖ ఎన్ఆర్ఐ కేకే రెడ్డిని పలువురు అభినందించారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు మాధవి. చాలా వైభవంగా ఎంత బాగా జరిగిందండి. ఇక్కడ సీతారాముల కళ్యాణము. భద్రాచలం వెళ్ళలేదు, అక్కడ చూడలేదు అని అనుకోకుండా ఆ కరువు అంతా ఇక్కడ తీరిపోయింది. మాకు కళ్ళ విందుగా నరసింహాచార్య స్వామి వారు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి చేయిస్తున్నారు. బట్ ఇక్కడ టెంపుల్ లో ఫస్ట్ టైం మేము ఇలా తిలకించి ఆయనని సీతారాముల కళ్యాణం తిలకించి అసలు ఎంతో అద్భుతంగా కళ్ళల్లో నీరు వచ్చినట్టు అనిపించింది. ఆయన చూస్తుంటే కళ్యాణం అది చూస్తుంటే జనాలు అసలు ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము నియర్లీ 500 to 600 పీపుల్ వచ్చారు. సో అందరికి వచ్చిన వాళ్ళందరికీ అక్షింతలు, తాంబూలం, భోజనాలతోటి ఆయన నరసింహాచార్య గారు చాలా ఎంత చక్కగా వాలంటీర్స్ చాలా అద్భుతంగా అరేంజ్ చేశారండి. చాలా హ్యాపీగా ఉంది. ఇండియాలో ఉన్నట్టు ఉన్నది. చాలా மாட்டல ராவட்ல திங்க் అంతకంటేను. థ్యాంక్ యూ సో మచ్. மஞ்சுளா கார்த்தி. நாங்க ரொம்ப வருஷமா இங்க இருக்கோம். பட் இந்த வருஷம் வந்து நான் ஸ்பெஷலா ரொம்ப ஃபீல் பண்றேன். ஏன்னா இந்த சீதா கல்யாணம் வந்து பாக்குறதோ கேட்கறதோ ரொம்ப ரொம்ப ரேர். அதுவும் நம்ம பத்ராச்சலத்துல இருந்து நம்ம கேட்கும் போது இங்க நம்ம நேரடியா இங்க சீதா கல்யாணம் பாக்குறச்ச மனசு ரொம்ப ரொம்ப ஆனந்தமா இருக்கு. ரொம்ப ரொம்ப வெல் விஷா இருக்கு. ரொம்ப ரொம்ப ஹாப்பியா இருக்கு. ரொம்ப தூரத்துல இருந்து நம்ம நினைச்சுட்டே இருப்போம், எங்க நம்ம பாக்குறது, எப்ப பாக்குறது. இந்த மாதிரி ஒரு ஈவெண்ட் இந்த கோவில கண்டக்ட் பண்றா, எல்லாரும் வந்து பிரசாதம் எடுத்துக்கிறா, தலைமுறையில நடந்துட்டு இருக்கு, சீதா கல்யாணம் நடந்துட்டு இருக்கு. ஒரு நாள் இல்ல, 2 நாள் இல்ல, ஸ்டார்டிங் ஃப்ரம் உகாதி இன்னையில இருந்து நாளை வரைக்கும் பட்டாபிஷேகம் வரைக்கும் பெயின் இருக்கு. சோ அந்த மாதிரி ஒரு ப்ரெஷியஸான ஈவெண்ட் வந்து நம்ம சிகாகோல இத்தனை பேர் மத்தியில வந்து பகவானை சேவிக்கிறதோ, ராமரை சேவிக்கிறதோ, சீதாவை சேவிக்கிறதோ, இதனால நாங்க எல்லாரும் ரொம்ப கொடுத்து வச்சிருக்கோம். ரொம்ப ரொம்ப హ్యాపీగా இருக்கு. ரொம்ப థాంక్యూ. విదేశాల్లో ఉన్న మన సంప్రదాయాలను ఎంత గౌరవంగా కొనసాగిస్తున్నారో ఈ వేడుకలు స్పష్టంగా తెలియజేశాయి. భక్తి, సంప్రదాయం, సంస్కృతి కలిసిన ఈ ఉత్సవాలు
ప్రతి ఒక్కరికి మరపురాని అనుభూతిని మిగిల్చాయి. It was really beautiful, very vibrant. I feel like it's very comparable to what we see in India. I felt as though I was in one of the larger temples in one of the larger festivities, and it was beautiful to see everyone participate as well. I also had the opportunity to be behind the camera today, and I was capturing people's smiles and people's devotion. And I think that itself is really big, especially here in the United States, where I feel like we're very far removed from all those things. So it's very, very beautiful, and the Carpentersville Temple is coming together very beautifully as well.